ఇక మీరు ఏది ముందుకు పోవాల్సిన అవసరం లేదు అని కోర్టు తీర్పు ఇచ్చిన రోజు ఆ చర్చ వేరే రకంగా ఉంటుంది. అలా కోర్టు తీర్పు ఇవ్వలేదు కదా. రైట్ సార్, మరొకటి సార్, సెప్టెంబర్ 17th సంబంధించినటువంటి విషయం. సెప్టెంబర్ 17th కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విమోచనం, ఇటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతలో తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తామని చెప్పేసి అధికారికంగా ప్రకటించారు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా 4 కేంద్ర మంత్రులకి ఒక ఆహ్వానం కూడా పంపించడం జరిగింది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమాల్లో హాజరు కండి అని చెప్పేసి కూడా ఈ యొక్క ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగింది సార్. తెలివైన స్టెప్ అది. ఇప్పుడు విమర్శకు అవకాశం లేదు. ఇప్పుడు ఏం చెప్తారు, ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రపతి కార్యక్రమంలో పాల్గొంటే పొలిటికల్గా వచ్చే ఒక అడ్వాంటేజ్ కోల్పోతారు. ఇప్పటిదాకా బీజేపీ చెప్పేది ఏంటి, హైదరాబాద్ విమోచన దినంగా పాటించాలి, హైదరాబాద్ లిబరేషన్ డే అని. సో దీన్ని విలీన దినంగా జరపాలా, విమోచన దినంగా జరపాలా అని చాలా కాలం చర్చ కూడా జరిగింది. ఆ చర్చ అనంతరం చాలా ఏళ్ళ కేసీఆర్ ప్రభుత్వం దీన్ని ఏది జరపకుండా చివరిలో బీజేపీకి ఇది అడ్వాంటేజ్గా మారుతుంది అన్నప్పుడు దీన్ని నేషనల్ ఇంటగ్రేషన్ డే అని దానికి ఒక పేరు పెట్టి, విలీనం కూడా అనకుండా జాతీయ సమైక్యతా దినోత్సవం అని పేరు పెట్టి నడిపారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ప్రజాపాలనా దినోత్సవం అని పేరు పెట్టారు. ఇష్యూ ఏంటి, ఇష్యూ ఏంటంటే దీనికి ఉన్న పాలిటిక్స్ ఏంటి. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు, అనుమానమేమీ లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు భారతదేశంలో సగర్వంగా విలీనమైన రోజు. దానికి చరిత్రలో ఏ ప్రాధాన్యత లేకుండా ఎందుకుంటుంది. సో తెలంగాణ ప్రజల అనేక త్యాగాల ఫలితంగా భారత యూనియన్లో తెలంగాణ విలీనమైంది. అందువల్ల ఆ చారిత్రక దినోత్సవానికి ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 1948 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ గడ్డ పైన జాతీయ పతాకాన్ని ఎగరేసుకునే స్వేచ్ఛ లేదు. మన 1947 ఆగస్ట్ 15 భారతదేశం స్వాతంత్రం సాధించిన మోర్ దెన్ 1 ఇయర్ తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం రాలే. అందువల్ల సెప్టెంబర్ 17, 1948 నా తెలంగాణ భారత యూనియన్లో విలీనమైంది కనుక తెలంగాణకి ఇది ఖచ్చితంగా ఒక చారిత్రక దినోత్సవం. దీని విమోచన అని అనాలా, విలీనం అని అంటావా అనే దగ్గర వివాదం వచ్చింది. విమోచన అనేటప్పుడు బీజేపీ రాజకీయం ఏంటంటే ముస్లిం రాజు పైన హిందూ ప్రజలు పోరాడి విమోచన పొందారు అని దీని యొక్క హిందూ ముస్లిం అంశంగా ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కానీ రియాలిటీ ఏంటి, రియాలిటీ ముస్లిం రాజుకు మద్దతుగా హిందూ భూస్వాములంతా పనిచేశారు. హిందూ భూస్వాములు, దేశ్ముఖ్లు, జాగీర్దారులు, జమీందారులు వీళ్ళంతా హిందువులే. చాలామంది ఇందులో వాళ్ళందరూ నిజాంకు మద్దతుగానే ఉన్నారు. కానీ నిజాంకు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా షహబుల్లా ఖాన్ లాంటి వాళ్ళు ముస్లింలు కూడా పోరాడు, మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి వాళ్ళు ముస్లింలు కూడా పోరాడారు. అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఎ ఫైట్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఇది ఫైట్ బిట్వీన్ రాచరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు జరిపిన పోరాటం. కానీ ఆ విమోచన మొత్తం పోయిందా భూస్వామ్య వ్యవస్థ నుంచి, దోపిడీ రహిత సమాజం వచ్చిందా అంటే అదొక మళ్ళీ ఐడియాలజికల్ క్వశ్చన్ వస్తాయి. కానీ ఇది హిందూ ముస్లిం ఇష్యూ అయితే కాదు. అందువల్ల చరిత్రను వక్రీకరించి దీన్ని హిందూ ముస్లిం ఇష్యూగా, నిజాం వ్యతిరేక పోరాటాన్ని చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా విమోచన దినం జరుపుతామనే వరకు ఎక్కడ తమకు ముస్లిం ఓట్లు పోతాయో అని బీఆర్ఎస్ 10 ఏళ్ళుగా అసలు ఈ విలీన దినోత్సవాన్ని జరపకుండా చివరి వరకు సాగదీసింది. ఉద్యమ సమయంలోమో ఎందుకు జరపమని అడిగిన ఆ పార్టీ, సో ఎందుకు అది అంటే బీజేపీ ఏ రకంగా దీన్ని హిందూ ముస్లిం అంశంగా చూపెట్టదలుచుకుందో బీఆర్ఎస్ కూడా అలాగే ఇదేదో హిందూ ముస్లిం అంశంగా ఉంటుంది అనే భావనతో ఎంఐఎంతో ఉన్న మైత్రి వల్ల, ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల దీన్ని జరపకుండా ఉన్నారు. చరిత్రలో చారిత్రక దినం నిజాంకు వ్యతిరేకంగా పోరాడడము, నిజాంను విమర్శించడం అంటే ముస్లింలు అందరినీ విమర్శించడం ఎందుకు అవుతుంది? అలాంటివైతే హిందూ రాజులకు వ్యతిరేకంగా కూడా చాలామంది హిందువులు పోరాడిన చరిత్ర లేదా? సో హిందూ రాజులకు వ్యతిరేకంగా కూడా హిందువులు పోరాడారు. సో అందువల్ల ఇది ఇప్పుడు ఉదాహరణకు కాశ్మీర్లో రాజుకు వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లా నాయకత్వం పోరాటం జరిగింది. అది హిందూ రాజుకు వ్యతిరేకంగా ముస్లింలు జరిపిన పోరాటం కాదు కదా. సో అందువల్ల చరిత్రను వక్రీకరించేటువంటి పని సమకాలీన రాజకీయాల్లో జరుగుతుంది. అందువల్ల ఇప్పటికీ కూడా బీజేపీ విమోచన దినోత్సవాన్ని జరిపి తన భాష్యాన్ని చరిత్రకు చెప్పాలని ప్రయత్నం. సహజంగానే దానికి చెక్మేట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దీన్ని జరుపుతుంది, మీరు రండి అని పిలిచారు కేంద్ర మంత్రులు. ఇప్పుడు
వస్తే వారికి ఆ పొలిటికల్ అడ్వాంటేజ్ పోతుంది. రాకపోతే ఇంకో చూడండి, మేము ప్రజాపాలన దినోత్సవం జరిపినా మీరు రారా అనే పొలిటికల్ క్వశ్చన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ప్రధాన వార్తలపై నాయకులు గారి విశ్లేషణ.